రైతు భరోసా కేంద్రాల వ్యవస్థకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికే జాతీయంగా అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ అయిన ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం ఆర్బీకేలను సువర్ణ యజ్ఞంగా గుర్తించింది. యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న ఏపీ విద్యార్థిని నిరోష ఆర్బీకేలపై ప్రదర్శించిన ప్రాజెక్టుకు గోల్డ్ మెడల్ బహూకరించింది. ఇప్పటి వరకు రైతులను గ్రామ స్థాయిలో చేయి పట్టి నడిపించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన మహత్తర వ్యవస్థే ఆర్బీకేలు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో ఒకేసారి 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ఆక్వాఫీడ్, పశువుల దానా వంటి ఉత్పాదకాలతో పాటు రైతు సంక్షేమ ఫలాలను ఈ కేంద్రాల ద్వారానే కర్షకుల ముంగిటకే అందించారు. దేశానికే రోల్ మోడల్గా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను గతంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ఆర్బీకేల స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంత గొప్ప కీర్తి గడించిన ఆర్బీకే వ్యవస్థను గడిచిన 18 నెలలుగా చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. ఇదిలా ఉంటే ఆర్బీకేలపై ప్రాజెక్టు ప్రెజెంటేషన్ చేసిన నిరోష జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారానే బర్మింగ్హామ్ వర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారు. చివరి ఏడాది సమర్పించే ప్రాజెక్టుగా ఆర్బీకేల అంశాన్ని ఆమె ఎంపిక చేసుకుంది. ఈ వ్యవస్థను అధ్యయనం చేసి ఆర్బీకేల ద్వారా రైతులకు అందిన సేవలపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ను సమర్పించింది. ప్రాజెక్టును బర్మింగ్హామ్ యూనివర్సిటీ బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఈ ప్రయాస్ ఫీల్డ్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ను బహూకరించింది. ఈ గోల్డ్ మెడల్ను మాజీ సీఎం వైఎస్ జగన్ కు అంకితం ఇస్తున్నట్టు నిరోష సగర్వంగా ప్రకటించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.